స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు ఏమో నీకేమో బుద్ధి లేదట్టి ఇలా కేసు కట్టిన తర్వాత ఎలా తెచ్చుకున్నావు ఆడ ఎదవా ఆడి పెద్ద ఎదవా అని చెప్పాడండి. బుద్ధి లేదా మరి అంటే భర్తని నమ్మానండి. మీ పిల్లడేమో గౌతమ్ నాన్న కావాలనేసి బ్యాంక్ పెట్టుకుంటున్నాడు. మాట్లాడా ఆ 8 నెలలు కాబట్టి ఇంకా డెలివరీ టైం దగ్గరకు వచ్చిందమ్మా. ఈ సమయంలో మీ అమ్మాయి మీ దగ్గర ఉండాలని మా అమ్మగారు కౌరు పెట్టి ఎస్ఐ గారు ఆవిడకి హ్యాండ్ ఓవర్ చేశారండి. డెలివరీ అయ్యే వరకు ఉండమని. పాప పుట్టిందని కౌరు పెడితే మాకు సంబంధం లేదు అన్నాడండి అన్న. ఇప్పుడు నీకేం కావాలి? నా భర్త కావాలండి. ఇలాంటోడు నీకు కావాలా? ఈ అదమని తెలుసా లేదా నీకు? తెలుసండి. మరి తెలుసు ఎందుకు అతను అలా అంటాడు నీకు? ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు ఎలా చేసిన తర్వాత అప్పుడు దాకా తెలియలేదండి. అది ఓకే, ఇప్పుడు అమ్మతో ఉంటాను అంటున్నాడండి. ఓకే చెప్తా ఉంటాడు, చూద్దాం ఎట్లా ఉంటాడో. కానీ నువ్వు చెప్పిన వెర్షన్ ఇది. కానీ అతను ఏమన్నాడు? నువ్వు పెద్దగా అనుమానిస్తావంట కదా అతన్ని, నిజమా? నేను అనుమానిస్తా లేదని నన్నే అనుమానిస్తాడని మా అమ్మగారి ఇంటికి కానీ మీ అమ్మ ఇంటికి కానీ ఎవరింటికి వెళ్ళినాడండి. ఎక్స్క్యూజ్ మీ సార్, నెక్స్ట్ ఏంటంటే సార్ ఆ అమ్మాయి చెప్పిన ఒక విషయంలో నాకు నిజమైన సరే నన్ను ఇక్కడ గుర్తించండి సార్. ఇప్పుడు మీరు ఆ అమ్మాయి చెప్పిన ఇన్స్టిట్యూట్ అని మీరు ఆలకించారు సార్. దాంట్లో ఏది ఒక్క నిజమైన సార్ నన్ను ఇక్కడ గుర్తించండి. మీరు తీసుకోకపోతే నేను తీసేసుకుంటాను ఇక్కడ. నేను ఒకటే క్వశ్చన్ అతను నీకు చెప్పండి. నువ్వు ఉత్తముడు అయితే, నువ్వు పరమాత్మ అయితే వేరే మాత్రం ఎందుకు చెప్పు సార్. నాకు ఈ అమ్మాయి పద్ధతి నచ్చలేదు సార్. ఏం నచ్చలేదు? టార్చర్ సార్. ఏం టార్చర్? చెప్పట్లా ఏమి టార్చర్? ఏం టార్చర్? టార్చర్ చెట్టాయే ఏం టార్చర్ చెప్పు. కొట్టిందా? చెప్తున్నాను సార్. తిట్టిందా? చెప్పు. చెప్తున్నాను సార్. ఏంటంటే కుర్రోని చూడదు సార్. కుర్రోని చూడదు. ఏంటి ఎవరన్నా ఏమన్నా చెప్పారు అనుకోండి సార్, తిట్టుకుంటా ఉంటుంది సార్. ఎందుకు అలా తిట్టుకుంటాం అంటే నేను మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాను. ఈ అమ్మాయి మెంటాలిటీ సంగతి నాకు తెలిసి నేను మాట్లాడకుండా సైలెంట్ కుర్రోని కొడతా సార్. కుర్రోని కొడుతుంటే కుర్రోని ఎందుకు కొడుతున్నా ఏమన్నా అన్నానంటే ఏంటి అలా గొడవ పెట్టేసుకుంటాం. గొడవ పెట్టుకొని జస్ట్ అలా బయటకు వచ్చానంటే తలుపులు వేసేసుకుంటా సార్. తలుపులు వేసేసుకొని ఇంకా ఎలా బెదిరింటుందంటే అలా బెదిరిస్తా సార్. పెళ్ళాం కొడుకును బాగా చూసుకుంటా చెప్పి అమ్మాయి పోతారా? నేను ఆ ఇన్స్టిట్యూట్ వల్ల నేను వెళ్ళిపోలేదు. ఏ ఇన్స్టిట్యూట్ సార్ ఈ అమ్మాయి టార్చర్ సార్. చెప్పు. టార్చర్ చెప్పట్లేదు నువ్వు. నేను టార్చరే చెప్తున్నాను సార్ మీకు. రైలు టార్చర్ ఉంది ఇందులో. ఏం టార్చర్ లేదు సార్. ఏదైనా గొడవ ఈ టార్చర్ కి నువ్వు సంబంధం నేను చెప్తున్నాను సార్. ఈ అమ్మాయి ఏంటంటే ప్రతిదానికి ఏదైనా గొడవ వచ్చింది అనుకోండి సార్, చెప్పకుండా రైలు పట్టాల దగ్గరికి వెళ్ళిపోదు సార్. నేను బండి ఎట్టుకుని వెళ్ళడం, నెతుక్కోవడం, ఎక్కడ ఉందో తెలియదు, ఏ నువ్వు దగ్గర ఉందో తెలియదు. రైలు పట్టాకి ఎత్తుకున్నాడు. నేను నిరూపిస్తాను సార్. కాబట్టి మీకు నేను నిరూపిస్తాను. వెళ్ళిపోలే రైలు పట్టాల దగ్గర కట్ట వెళ్ళదు సార్. నేను